ఈ భూమిని ఏలాలని ఆశతో టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాం అని అనుకున్న మనుష్యులు తమ వినాశనాన్ని తామే ఆహ్వానిస్తున్నామని గ్రహించలేకపోయారు. టెక్నాలజీ అభివృద్ధి పేరుతో ఈ భూమిని నాశనం చేసుకున్నారు. తిరిగి కోలుకోలేని స్థితికి ప్రపంచాన్ని మార్చేశారు. ప్రస్తుతమున్న సంవత్సరం ఏడి 3635. ప్రకృతి తిరగబడితే ఏమవుతుందో ప్రపంచానికి అర్థమైన కాలమిది. ఒకప్పుడు అన్ని సౌకర్యాలతో కలకళలాడిన పట్టణాలు, అత్యాధునిక భవనాలు, మాల్స్, మల్టీప్లెక్సెస్, హాస్పిటల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, లగ్జూరియస్ కాలనీస్, విశాలమైన రోడ్స్ ఇప్పుడు ఖాళీ ప్రదేశాలుగా మారిపోయాయి. మనుషులు నివసించలేని భయానకమైన అమానుష ప్రాంతాలుగా మిగిలిపోయాయి. ప్రపంచ జనాభా క్రమంగా తగ్గిపోతూ కేవలం 10 కోట్లకు చేరుకుంది. అనేక రకాల జంతువులు, పక్షులు అంతరించిపోయాయి. తాగే నీరు, పీల్చే గాలి, పండించే భూమి అన్నీ కలుషితమైపోయాయి. మన భారతదేశంలో అయితే జనాభా లక్షల్లోకి పడిపోయింది. భూమి తన అంతానికి చేరువలో ఉంది. జీవితం కొనసాగించడం కూడా కష్టంగా మారిన కాలమిది. మిగిలి ఉన్న కొద్దిమంది ప్రజలు వ్యవసాయం మరియు చేపల వేటతో తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మన దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉన్న దట్టమైన నల్లమల అడవుల్లో ఈ కలుషితమైన ప్రపంచానికి దూరంగా ఒక రహస్యమైన ముని జీవించేవారు. ఆయన పేరు విశ్వ. ఆయనకి దాదాపు 150 సంవత్సరాల వయసు ఉంటుందని అందరూ నమ్మేవారు. విశ్వ ప్రాచీనమైన జమదగ్ని గోత్రానికి చెందినవారు. ఈ గోత్రం స్వయంగా సప్తఋషులలో ఒకరైన మహర్షి జమదగ్నివారి వంశానికి చెందినది. చిన్నప్పటి నుండే విశ్వాకి సామాన్య జీవితం మీద ఆసక్తి లేదు. ఇతర పిల్లలు కుటుంబం, ఆస్తులు, సుఖజీవితం గురించి ఆలోచిస్తుంటే విశ్వ మనసు మాత్రం ఈ మానవ జీవితానికి మించిన ఒక రహస్యాన్ని వెతుకుతుండేది. బాలవయసులోనే తన ఇంటిని, కుటుంబాన్ని విడిచి ఒంటరిగా హిమాలయాలకి పయనమయ్యాడు. హిమాలయాలు ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చాయి. అక్కడ యోగులు, సాధులు, అఘోరీలు మరియు తపస్సులతో కలిసి దాదాపు 80 నుండి 90 సంవత్సరాల వరకు తిరిగారు. వారితో కలిసి అనేక రహస్య విద్యలను నేర్చుకున్నారు. యోగశాస్త్రం, శరీరంపై పూర్తి నియంత్రణం పొందడం, దీర్ఘధ్యానం, ప్రాణాయామ రహస్యాలు, ఆధ్యాత్మిక మార్గాలు, తాంత్రిక విద్యలు, ఇలా మానవ సమాజం మరచిపోయిన అనేక జ్ఞానాలపై పట్టు సాధించారు. కాలక్రమేణా విశ్వ సామాన్య మానవుడిగా కాకుండా ఒక అద్భుతమైన తపస్విగా మారిపోయారు. హిమపాతం మధ్య ధ్యానం చేశారు. గుహలలో సంవత్సరాల తరబడి మౌనంగా జీవించారు. ఆకలి, భయం, బాధ మరియు కాలం కూడా ఆయన మీద ప్రభావం కోల్పోవడం మొదలయ్యింది. అన్ని విద్యలు నేర్చుకుని ఒకరోజు హిమాలయాలలో ఘనమైన ధ్యానంలో ఉన్న సమయంలో విశ్వాకి ఒక రహస్యమైన దివ్య సందేశం వినిపించింది. ఆ సందేశం ఆయన జీవితాన్ని మరోసారి మార్చేసింది. ఆ దివ్య ఆదేశం ప్రకారం విశ్వ దక్షిణ భారతం వైపు ప్రయాణం మొదలుపెట్టారు. చివరికి నల్లమల అడవులలో చేరుకొని ప్రపంచానికి దూరంగా ప్రకృతి మధ్యలో మరొక దీర్ఘ తపస్యలో నిమగ్నమైపోయారు. గత 40 నుండి 50 సంవత్సరాలుగా విశ్వ ఈ నల్లమల అడవులలో మౌనంగా ధ్యానం చేస్తూ జీవిస్తున్నారు. బయట ప్రపంచంతో ఆయనకి ఏ సంబంధం లేదు. విశ్వ ఇలా రహస్యంగా జీవించడం వెనుక తప్పకుండా ఒక గొప్ప కారణముందని ఆయన నమ్మేవారు. సమయం వచ్చినప్పుడు ఆయన తపస్య వెనుక ఉన్న నిజం, ఆయన బాధ్యత మరియు ఆయన భూమికి వచ్చిన అసలు ఉద్దేశ్యం ప్రపంచానికి తెలుస్తుందని ఎదురుచూస్తూ జీవించేవారు.